హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కౌముది చిత్రంగా. ప్రీవియస్ ఎపిసోడ్ లో స్టేల్మెంట్ గురించి నేర్చుకున్నాం. కానీ స్టేల్మెంట్ ఒకటే డ్రా కాదు, చెస్ లో ఇంకా చాలా రకాల డ్రాస్ ఉన్నాయి. ఈ రోజు చెస్ గేమ్ లో డ్రా అయ్యే అన్ని ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ ని కంప్లీట్ గా తెలుగులో నేర్చుకున్నాం. బేసిక్ గా డ్రా అంటే ఇద్దరు ప్లేయర్స్ లో ఎవరు గెలవబోరు, అంటే గేమ్ టై అవుతుంది. రిజల్ట్ హాఫ్ ఆఫ్ పాయింట్ డిక్లేర్ చేస్తారు. అలాంటి డ్రాస్ లో ఫస్ట్ టైప్ త్రీ ఫోల్డ్ రెప్యుటేషన్. త్రీ ఫోల్డ్ రెప్యుటేషన్ అంటే ఇప్పుడు వైట్ మూవ్ అవ్వాలి, వైట్ D7, నెక్స్ట్ బ్లాక్ G8, మళ్ళీ వైట్ క్వీన్ F7 వచ్చి చెక్ చెక్ నుండి మూవ్ అవుతుంది, బ్లాక్ క్వీన్ H8. ఇలాగా త్రీ టైమ్స్ కనుక రిపీట్ అయితే ఆటోమేటిక్ గా ఇట్స్ డ్రా. త్రీ టైమ్స్ అయిపోయింది, ఇట్స్ డ్రా. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా హాఫ్ ఆఫ్ పాయింట్ తో గేమ్ ఎండ్ అయింది. అండ్ నెక్స్ట్ థింగ్ 50 మూవ్ రూల్. 50 మూవ్ రూల్ అంటే ఇప్పుడు పొజిషన్ చూద్దాం. ఇలా ఉన్నప్పుడు బిషప్ తో చెక్ చెక్తే బ్లాక్ కి చెక్ నుండి ఎస్కేప్ అవుతూ మూవ్ అవుతుంది. అలాగా చెక్స్ నుండి ఎస్కేప్ అవుతూ 50 మూవ్స్ లోపు వైట్ ప్లేయర్ చెక్మెంట్ చేయకపోతే ఆటోమేటిక్ గా గేమ్ డ్రా అవుతుంది. పాన్ మూవ్మెంట్ లేకుండా, అపోనెంట్ పీసెస్ ని మనం క్యాప్చర్ చేయకుండా 50 మూవ్స్ ర్యాండమ్ గా ఆడుతూ ఉంటే అప్పుడు డ్రా. ఏదర్ త్రీ ఫోల్డ్ రిపిటేషన్ అయినా 50 మూవ్స్ లో పాన్ మూవ్మెంట్ గానీ క్యాప్చర్స్ గానీ ఏం లేకపోయినా డ్రా అవుతుంది. అండ్ ఫైనల్ గా ఇన్సఫిషియెంట్ మెటీరియల్ అంటే ఇప్పుడు మనకి రెండు బిషప్స్ ఉన్నాయి, సో చెక్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. బట్ ఓన్లీ వన్ బిషప్ అండ్ కింగ్ ఉంటే చెక్మెట్ అనేది పాసిబుల్ కాదు. అలాంటి టైంలో కూడా గేమ్ డ్రాగా డిక్లేర్ చేస్తారు, బికాస్ ఆఫ్ ఇన్సఫిషియెంట్ మెటీరియల్ అండ్ మ్యూచువల్ అగ్రిమెంట్. బోత్ ప్లేయర్స్ డ్రాగా యాక్సెప్ట్ చేసినా కూడా డ్రాగా డిక్లేర్ చేస్తారు. మనం కొన్ని మాస్టర్ గేమ్స్ లో చూస్తూ ఉంటాం, అపోనెంట్ ప్లేయర్ డ్రా కోసం అప్లై చేస్తారు. ఆటోమేటిక్ గా బోత్ ప్లేయర్స్ షేక్ హ్యాండ్ ఇచ్చి డ్రాకి యాక్సెప్ట్ చేస్తారు. నార్మల్ ప్లేయర్స్ కి లేదా మిగిలిన వాళ్ళకి చూస్తానికి ఇంకా చాలా గేమ్ ఉంది కదా, ఎందుకు డ్రా చేయడం అని అనుకోవచ్చు. కానీ గ్రాండ్ మాస్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఆఫ్టర్ 10 మూవ్స్ 15 మూవ్స్ తర్వాత కూడా ఎలా ఎండ్ అవ్వగలదు అనేది విజువలైజ్ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు లేదా బిలో 2000 లో ఉన్న వాళ్ళు ఎవరు మాక్సిమం అలాంటి విజువలైజేషన్ ఉండకపోవచ్చు. బట్ ఇట్స్ ఏ స్కిల్, మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్ లో పీసెస్ వాల్యూస్ గురించి తీసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.